వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖలోని విభాగాల్లో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్న రేవంత్ త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. అంతేకాకుండా కాలేజీలోకి వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే కాదు, జర్నలిజం పట్ల ఒక అవగాహన ఉండి అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో ఎక్కడైనా ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలను చూడండి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీకు విశ్లేషించే విచక్షణ పరిజ్ఞానం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి
మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను వాళ్ళ వృత్తి నైపుణ్యం చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తోని ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వృత్తి నైపుణ్యము చేతి వృత్తులను కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చాం. ములుగు జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుడి బ్రతుకుపైన పెనుభారం అవుతుందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండ రవికుమార్ తోటి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడి బతుకు ఛిద్రమవుతుందని, బతుకు భారంగా మారుతుందని గ్యాస్ ధరల పెంపుపై ఇటు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే చేశారు. ముఖ్యంగా ఆ గ్యాస్ ధరల పెంపుపై సామాన్యుడికి పెను భారంగా మారింది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో ఇటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండ రవి గారు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో బండ రవి ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యుడికి పెను భారం అని మీరు ఒక పక్క నిరసన వ్యక్తం చేశారు. అసలు ఏంటి మీ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈరోజు యుద్ధం పేరు మీద భారాలు మోపటం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఎందుకంటే యుద్ధం నుంచి బ్రహ్మాండంగా ఈ దేశ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అసలు గ్యాస్ సిలిండర్ ధర పెంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనకి భారతదేశానికి అన్ని దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉండాలి. అదే సందర్భంగా ఎక్కడ ఏది దొరికితే వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకోవాలా, కొనుగోలు చేసుకోవాలా, ఆ హక్కు మనకు ఉండాలి. ఇవాళ మనం ఆ హక్కును కోల్పోయాం. ఎందుకంటే అమెరికా ఒకప్పుడు వెనిజులా వద్ద కొనద్దంటే మానేశాం, ఇరాన్ వద్ద కొనద్దంటే మానేశాం. వీళ్ళంతా కూడా మన చిరకాల మిత్రులు. అట్లనే రష్యా వద్ద కొనద్దంటే మానేశాం. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర మానేయటం వల్ల ఇప్పుడు మనం కొరతలో పడ్డాం. ఇప్పుడు ఇరాన్ దగ్గర హార్ముజ్ జలసంధి మూసేశారు కాబట్టి పెరిగినాయి అనేది అబద్ధం. అది ఎందుకంటే రష్యాతో మనకి సంబంధాలు ఆ రోజు నుంచి యాజ్ ఇట్ ఈజ్గా కొనుంటే వచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నేను మిమ్మల్ని బంద్ చేయమన్నా కానీ మళ్ళీ ఇంకొక 1 నెల రోజులు కొనుగోలు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తున్నా, ఈ రోజు నుంచి ఇంకో 1 నెల రోజులు కొనుక్కోండి అని చెప్పి పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. వాడెవడు? మన దేశాన్ని కొనుక్కోమని చెప్పడానికి, వద్దని చెప్పడానికి, మానేయమని చెప్పడానికి వాళ్ళెవరు? దానివల్ల కదా ఇవాళ ధరలు పెరుగుతున్నాయి. అదే మనకి స్వేచ్ఛగా ఉంటే, ట్రంప్ ఒత్తిడి మనం భరించకుండా ఉంటే, మన పక్కన చైనా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్ని దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నారు, అన్ని దేశాల నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇవాళ అక్కడ ధరలు వాళ్ళు పెంచాల్సిన అవసరం లేకుండా ఉంది. కానీ ఇవాళ గ్యాసుతో పాటు రాబోయే కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా రేపు యుద్ధం పేరుతో ధరలు పెంచుతాడు. ఇప్పుడు పెంచిన తర్వాత యుద్ధం ఆగిపోయిన తర్వాత ఆపేస్తాడంటే లేదు. గతంలో పెరిగిన ధరలు ఏవి కూడా తగ్గించిన చరిత్ర మోడీ గారికి లేదు. మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 340 రూపాయలు, ఇవాళ 1000 రూపాయలు దాటింది. వచ్చేది నాయేగా అంటే ఇదేనా? కాబట్టి ఈరోజు మేము ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానికంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వై జంక్షన్లో గ్యాస్ సిలిండర్లతో ధర్నా చేయడం అనేది జరిగింది. ఇది దేశం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క పోరాటాలు ఉధృతం చేయకపోతే మోడీకి, ఆ ప్రభుత్వానికి ఏమాత్రం భయం ఉండదు. ఇంకా రేపొద్దున మిగతా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయంటారు. రేపు డీజిల్ ధర పెరిగిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు డీజిల్ ధర భారం మా యొక్క సంస్థ మీద పడుతుంది కాబట్టి ఆ భారం కూడా ప్రజల మీదే మోపుతాము. కాబట్టి మాకు ఛార్జీలు పెంచుకునే అవకాశం ఏంటని వాళ్ళు అడుగుతారు. ఆ రకంగా ఛార్జీలు పెరిగితే ఆ రకంగా ఛార్జీలు పెరుగుతాయి. డీజిల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ధర పెరిగి మనం వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఇది కేవలం డీజిల్తో ఆగదు, దేశంలో అన్ని ధరలు పెరుగుతాయి. వ్యవసాయ రంగం మీద దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీకి చెప్పేది ఒకటే, మీరు బడా కార్పొరేట్లకు 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ
అమెరికాకి లొంగిపోతూ వాళ్ళు చెప్పినట్టు తైతెక్కలాడుతూ తానే తందానా అంటూ భారత ప్రజల మీద మాత్రం మీరు భారాలు మోయటానికి సిద్ధపడుతున్నారు. ఇలా భారాలు మోపితే మొత్తం అన్ని పార్టీలను కూడగట్టి ప్రజానీకాన్ని కూడగట్టి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మన దేశానికి కావాల్సిన అవసరాలను కావాల్సిన వస్తువులను మనం కొనుక్కోవడానికి మోడీ దగ్గర ట్రంప్ దగ్గర మనం ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మోడీ ఆ ప్రజల పక్షాన ఉండాలి, పెంచిన ధరలను తగ్గించాలి, లేని ఎడల అన్ని పార్టీలను కలుపుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకువస్తామని చెప్తున్నారు సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు బండా రవి. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. హైదరాబాద్ కుకట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. 6వ ఫేజ్లో చెత్తతో ఖాళీగా ఉన్న స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో పక్కన ఉన్న టీ స్టాల్, స్క్రాప్ దుకాణం దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విశాఖ కేజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఒక బాలుడి ప్రాణం బలైంది. కాలు విరిగిందని ఆసుపత్రికి తీసుకొస్తే కోమలికి వెళ్లిన బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. బాలుడి మృతితోటి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వైద్య సేవల లోపం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తున్నారు. ఆరేళ్ల అక్షయ్ కుమార్ మృతికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గోతులు పడినట్టు చెప్పలేదు. పడుకుంది. బాబాయ్ నుంచి అన్నం పెట్టాను. 12:30 అలా అవుతుంది. అన్నం పెట్టాను. అమ్మ నేను ఆడుకుంటా అని మూతి కడుక్కొని వెళ్ళిపోయాడు సార్. అప్పుడు ఆ పిల్లలతో ఆడుకుంటున్నాడు. నేను నా ఇంట్లో పని చేసుకుంటున్నాను. బట్టలు ఉతుకుతున్నాను, మిషన్లో వేసాను, తీసుకొని జాడించుకుంటున్నాను. ఈలోపు ఇలాగ నేను స్నానం చేసుకొని అన్నం పెట్టుకొని తింటున్నాను. ఇలా 3 అలా అవుతుంది సార్. అయితే బాబు నా దగ్గరకు వచ్చి పరిగెట్టుకొని అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మా అన్నం పెట్టు అన్నాడు. 12 గంటలకు తిన్నాడు, పెట్టాను. మళ్ళీ 3 గంటలకు వచ్చి నాకు ఆకలి వేసేస్తుందమ్మా నేను ఉండలేకపోతున్నా, తిను పెట్టమ్మా అంటే నేను పెట్టుకున్న అన్నమే పెట్టాను. 6 ముద్దలు పెట్టాను సార్. పెట్టాను, తిన్నాడు. అమ్మ ఇంకా చాలా అమ్మ నాకు కడుపు నిండిపోయింది, నేను వెళ్ళి ఆడుకొని ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని కారు బొమ్మ బాల్ పెట్టుకొని వెళ్ళిపోయాడు సార్. కారు బొమ్మ బాల్ పెట్టుకొని వెళ్ళిపోయి మరి ఇంకా పడిపోయినట్టు కూడా నాకు తెలియదు సార్. పడిపోయినట్టు ఇంకొకళ్ళకి చెప్తే తెలిసింది. ఏడుస్తుంటే నేను ఎవరో అవతల పక్క ఏడుస్తున్నాను, గొంతులో పడిపోయి ఏడుస్తున్నాడు. అవతల పడిపోయాడని నేను ఎవరో ఏడుస్తున్నారు అని అనుకున్నప్పుడు ఈ లోపు ఆ పాప వచ్చి ఇలా పడిపోయాడక్క అంటే నేను తొందరగా వెళ్ళి తీశాను. బాగానే ఉన్నాడు సార్. బాగానే ఉండి వాళ్ళందరూ వచ్చి ఏమైంది నాన్న ఏమైందని ఆ కాలు ఇప్పితే అలా చిన్న దెబ్బకు భయపడతాడని ఎందుకు నా యాక్టింగ్ చేస్తున్నావు, పడిపోయాడు అమ్మా నా కాలు ఇరిగిపోయిందమ్మా నీకు తెలియట్లేదు. ఫుల్ ప్యాంట్ వేసాడు సార్. నా కాలు ఇరిగిపోయిందమ్మా నీకు తెలియట్లేదు అన్నాడు. అంటే ఆ ప్యాంట్ ఇప్పేసాడు సార్. ఇంటి దగ్గర గొయ్యిలో పడిపోయాడు. ఆ గొయ్యిలో పడిపోయి కాల్ ఫ్రాక్చర్ అయింది. కేజెస్కి తీసుకొచ్చాం. కేజెస్లో ట్రీట్మెంట్ చేస్తూ ఆపరేషన్ చేస్తానని ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత దానికి ఆపరేషన్ చేయడం తీసుకొచ్చిందా పెయిన్ వస్తుందన్న నర్సులు చెప్పాం. నర్సులోంచి పర్లేదు అని అలా పడుకోబెట్టారు. నేను అప్పటికి వాళ్ళకి ఎన్నిసార్లు కొబ్బరి పెట్టినా పట్టించుకోలేదు. తన నుంచి నాన్న పెయిన్ వస్తుంది అలా ఉండిపోయాడు. వాళ్ళు ఇండిస్ వేసి పడుకోబెట్టేశారు. నేను ఇంటికి వెళ్ళి ఆకలి వేస్తుందంటూ వండి తీస్తానికి నేను వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వచ్చిన లోపు ఆ పిల్లడు అలాగే ఉన్నాడు. 4 గంటలకి వెంటిలేటర్ మీద డాక్టర్లు ఆడికి వచ్చింది 1 గంటన్నరకి. డాక్టర్లు 4 గంటలకు వచ్చారు. వచ్చి వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేశారు. నేను అప్పుడే చనిపోయారని చెప్పాను, కానీ బాగున్నాడు చూసుకుంటామని చెప్పారు. ఇన్ని రోజులు బట్టి అయిపోయి ఇప్పుడు ఏం చేసి పిల్లడు చనిపోయాడు. దానివల్ల ఇప్పుడు నేను ఆ రోజే ఎప్పుడైతే బాగాలేదన్నారో నేను 6వ తారీఖున వెళ్ళి కంప్లైంట్ రాశాను. స్టేషన్కి వెళ్ళి 4 వెళ్ళి కంప్లైంట్ రాశాను. ఇలా నా కొడుకు అక్కడ సైట్లో పడిపోయాడు,
డాక్టర్లకి ఎన్నిసార్లు అదే నర్సులకు చెప్పాను, డాక్టర్లు కూడా అక్కడ లేరు. నర్సులు చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యం నా కొడుకు. విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు తిరుపురనేని వెంకటరత్నం మాధురి దంపతులు టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్టుకు 50 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా ఆయన కుమారులు తిరుపురనేని విజయ్, వినయులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్టుకు చెరో 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.